ఎమ్మెల్యే బండారు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో డివిజన్ తరఫున ఎప్పుడైతే ఫస్ట్ జెండా మల్లాపూర్లో బీఆర్ఎస్ జెండా ఎగిరిందో అక్కడే గాంధీబొమ్మ దగ్గర ఒళ్ళు మల్లాపూర్లో ఆ కార్యక్రమం జెండా కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనంతరం ఈ మన టీఆర్ఎస్ నాయకులు ధర్మారెడ్డి గారి ప్రచార రథం ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి అదేవిధంగా బండారు లక్ష్మణ్ గారి ప్రచార రథం కూడా ప్రారంభించడం జరిగింది. ప్రచార రథం ఇంకా తొందరగానే ఇది చేస్తున్నది అంటే అన్న ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ బ్యాడ్ ప్రచారానికి మనం కూడా ఎంతో కొంత చేయాలని మన ప్రచారం కూడా పోవాలని ప్రచార రథంగా ముహూర్తానికి ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేయగలుగుతాం. ప్రచార రథం ద్వారా మనం కేసీఆర్ గారి పని కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి పనులు కానీ ప్రచార రథాల దగ్గర చేస్తా అని స్వచ్ఛందంగా మనం ముందుకు వచ్చిన ధర్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ పాల్గొన్న ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు కృష్ణన్న కానీ భాస్కర్ అన్న కానీ అదేవిధంగా ధర్మాన్న కానీ వాసు కూడా మాట్లాడిన దానికి ఏకీభవిస్తూ ఏంటంటే 25 సంవత్సరాల్లో తెలంగాణ సాధించి అదే ఏ పార్టీకి సాధ్యం కానీ సాధ్యంలో 14 సంవత్సరాలు ఒక ఉద్యమం పోరాటం చేసి తెలంగాణ సాధించిన ఒక పార్టీ ఏకైక పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఎన్ని అన్నా ఏమన్నా కానీ తెలంగాణ సాధించిన పార్టీలో ముందున్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకే ఆ ఘనత దక్కుతుంది. ఆ బీఆర్ఎస్ పార్టీకే వాళ్ళ ప్రజల అధికారం గట్టబెడితే భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అంబరపడేటట్టుగా అంత వేగంగా 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిండు. ఓన్లీ 3,72,000 కోట్ల అప్పులతోనే ఈ పని చేస్తే వీళ్ళు 2.5 సంవత్సరాల్లో కూడా 3 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఏ అభివృద్ధి కనబడతలేదని కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. సంక్షేమాలు అంటే ఏంటిది ప్రజలకు, అదేవిధంగా అభివృద్ధి అంటే ఏంది, ఏ ఒకటి వర్గాలు కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఓన్లీ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, ఈ వీడ ఎప్పుడు ఇరగడాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది త్వరలోనే రాబోతుంది. ఈ 26వ సంవత్సరంలో అడుగుపెట్టి ఈరోజు మన భారత రాష్ట్ర సమితి ఇంకా కూడా ముందు కూడా భారతదేశంలోనే జెండా ఎగరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మున్సిపల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా 5వ డివిజన్ ప్రదాత గౌరవనీయులు మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా ఎన్నికల ప్రచార రథాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్న గౌరవనీయులు కోదండ ధర్మారెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కాలనీ వాసులకు ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒక మన తెలంగాణ జాతిపితిగా నిలిచినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, అదేవిధంగా ప్రతి ఒక్క ఏ వ్యక్తిని కదిలించినా కానీ సంక్షేమ ఫలాలు, సంక్షేమ కార్యక్రమాలు మాకు గతంలో అందుతుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మాకు పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, తాగునీరు, సాగునీరు, అనేకమైనటువంటి వనరులకు, వసతులకు మేము అవకాశాన్ని కోల్పోతున్నటువంటి సందర్భం ఉందని చెప్పేసి ఇలా తెలంగాణ యావత్ ప్రజానికం ఈ ప్రభుత్వం మీద అనేకమైనటువంటి విమర్శలు చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో గౌరవనీయులు మా ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి అన్నగారు నిన్ననే మన ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ దగ్గర 100 పడకల ఆసుపత్రి, అంటే నియోజకవర్గం ఎక్కడో పోయేది ఉండే అసలు యాక్చువల్గా అది మన మల్లాపూర్లో 38 గుంటలు ఉన్నది. ఆ గుట్ట మొత్తం అది గౌరవనీయులు మన కార్పొరేటర్ గారు అందరి సమక్షంలో మన ప్రజల సహాయ సహకారాలతోటి మొన్ననే ఆ 100 పడకల హాస్పిటల్లో భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని 100 కోట్ల రూపాయలు మన లక్ష్మారెడ్డి అని వచ్చినాక ఈరోజు మన ఉప్పల్ నియోజకవర్గం, ముఖ్యంగా మన మల్లాపూర్లో కూడా అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఈలంలో మన ఎమ్మెల్యే గారు ముందంజలో ఉన్నాడు. అదేవిధంగా అన్నగారికి ఉన్నటువంటి సంబంధాలు, మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, తర్వాత ముఖ్యమంత్రి కానీ అన్న పోయి అడగడమే ఆలస్యం.
అక్కడ నిధులు ఇవ్వడం, ఇక్కడ అభివృద్ధి జరగడం అనేది జరుగుతుంది. అందుకోసమని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు పాల్గొని రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతూ జై తెలంగాణ. 26వ సంఘంలో అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా గౌరవ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఉద్యమ నాయకుడు పన్నాల దేవేందర్ రెడ్డి గారి ఎక్స్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతుండడం మాకందరికి సంతోషం. 14 ఏండ్ల ఉద్యమం, 10 ఏండ్ల అభివృద్ధి, 2.5 సంవత్సరాల ప్రతిపక్షం. అవమానాలు ఎదుర్కొన్నాం, అభివృద్ధి చేసినాం. అవమానాలు ఎదుర్కొంటూ కూడా ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా, ఎంతోమంది కించపరుస్తున్నా కూడా అన్నీ తట్టుకుంటూ ఈ రాబోయే 2.5 సంవత్సరాల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, తర్వాత అట్లాగే మా నియోజకవర్గ శాసనసభ్యులు ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉండాలనుకోవడం మేము కోరుకుంటున్నాం. అట్లాగే మా కార్పొరేటర్ గారు పన్నాల దేవేందర్ రెడ్డి ఉద్యమం నుంచి పనిచేస్తున్నారు, ఎప్పటి నుంచో అందరి కార్యకర్తలను కలుపుకుంటూ ఆయన కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని కూడా కోరుకుంటాం. అట్లాగే ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, అప్పుడే ఎన్నికల కళ వచ్చేసింది. అధికార పార్టీలు వెనుక ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ముందుకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. పంచాయతీకి కొట్లాటకు అన్ని రెడీ అని ఇప్పుడు ఈరోజు బండి కూడా ప్రచార రథం కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు టీఆర్ఎస్ పార్టీకి. అట్లాగే అందుకే మేము ముందున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ రోజు నుంచే ఎన్నికల ప్రచారం ముందుండొచ్చు, అయినా ప్రచారం ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. అందుకే మరొకసారి జై తెలంగాణ, జై కేసీఆర్.